చూస్తున్నాం. మూడో బాక్స్లో పులివెందులో ఓటు హక్కును వినియోగించుకొని ప్రజలకు అభివాదం చేస్తూ బయటకు వెళ్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మనం మొదటి బాక్స్లో కూడా చూడొచ్చు. టీడీపీ అధినేత ఓటు హక్కును వినియోగించుకోవడానికి మంగళగిరి ఉండవెల్లి పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చారు. మాధవీలత కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఇంక్ మార్కును మీడియా కెమెరాలకు చూపిస్తూ ఉన్నారు. బలమైన నాయకులను, నిజాయితీ కలిగిన నాయకులను ఎన్నుకోవాల్సినటువంటి సమయం ఇది. ఓటరు తన ఓటు కేవలం హక్కు మాత్రమే కాదు, ఓటు బాధ్యత కూడా. మంచి నాయకులను చట్టసభలకు పంపించినట్లయితే భవిష్యత్తుకు బంగారు బాట వేసే అవకాశం ఉంటుంది. దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించడానికి అవకాశం ఉంటుంది. మంచి నాయకులను చట్టసభలకు పంపిస్తే మంచి చట్టాలు చేస్తారు, ప్రజా ఉపయోగకరమైన చట్టాలు చేస్తారు, ప్రజలకు కావలసిన అభివృద్ధిని చేస్తారు. అందుకే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈరోజు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 96 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 42 నియోజకవర్గాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అల్లు అర్జున్ ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. సెలబ్రిటీలు కూడా భారీగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆయన పోలింగ్ కేంద్రం దగ్గరికి వచ్చారు. ఒకసారి పిఠాపురం వెళ్దాం.